మాట వినండి. మాట్లాడిస్తాను. అరే మాట్లాడిస్తానండి. మాట్లాడుదురు మినిస్టర్ అయిన తర్వాత మాట్లాడుదురు. మంత్రి గారు అయిన తర్వాత నీకు ఇస్తానయ్యా. అధ్యక్ష, ఇందాక సభ్యులు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు అధ్యక్ష. అతను ఎవరి గురించి మాట్లాడారు ఏంటనే దానిని విజ్ఞప్తి వదిలేస్తున్నాను. కానీ ఇలాగ డబ్బులు చేరుతున్నాయి, ముడుపులు చేరుతున్నాయని చెప్పి ఏది పడితే అది సభ్యులు మాట్లాడే పరిస్థితి కాదు. నిజంగా వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించమనండి. అంతే తప్పించి లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేసేసి సభను పక్కదో పట్టించాలనుకోవడం కూడా తప్పు అధ్యక్ష. అధ్యక్ష, అలాంటివి మాట్లాడాలనుకుంటే మేము ఆధారాలతో మాట్లాడాల్సినవి చాలా ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే టీటీడీకి సంబంధించి ఎందుకు లెటర్లు ఆపేరు అలాంటివి మాట్లాడాలనుకుంటే ఆధారాలతో మేము మాట్లాడతాం. ఈరోజు దళితులు అధ్యక్ష, తమరు మేము అందరం ఇక్కడ దళితులుగా ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టి, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కును బట్టి ఈరోజు ఇక్కడ అందరం కూర్చున్నాం. అదే దళితుడిని చంపి ఈరోజు డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా ఇదే సభలో కూర్చుంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడాలి. శిరోమణనం చేసిన వాళ్ళు కూడా ఇక్కడే కూర్చుంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడాలి. ఒక దళితుడై ఉండి ఆ రకంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. నిజంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయి చూపించమనండి. చూపిస్తే కనుక మేము ఎటువంటి చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటాము. అంతేగాని దాన్ని విత్డ్రా చేసుకోమనండి అధ్యక్ష. వర్డ్స్ విత్డ్రా చేసుకోమనండి. ఆ వర్డ్స్ విత్డ్రా చేసుకోవాలి. అంటే ఎందుకంటే ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళ పడితే మాట్లాడకూడదు అధ్యక్ష. ఇది పెద్దల సభ, దీనికంటూ ఒక శానిటీ ఉంటుంది. రికార్డు వెనక్కి తీసుకోమనండి. వర్డ్స్ వెనక్కి తీసుకోమనండి. మాకేం అభ్యంతరం లేదు. లా అండ్ ఆర్డర్ గురించి ఏం మాట్లాడాలని మేము సమాధానం చెప్తాం. సమాధానం చెప్పేదానికి అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోమని చెప్పండి అధ్యక్ష. ఇది నా అప్పీల్. ఇది కూర్చోండి ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్ అందరు కూర్చోండి ప్లీజ్. ఓన్లీ 2 minutes ఉంది మీకు. 2 minutes లో క్లోజ్ చేయండి. కాంట్రవర్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 నుండి మహిళలు మరియు మైనర్ బాలికలపై జరిగిన సెక్సువల్ హింస. ఇజ్రాయెల్ ఒకసారి రామ్ గోపాల్ రెడ్డి ఎంత టైం ఇచ్చినారో అతను సెకండ్ స్పీకర్, ఫస్ట్ స్పీకర్ భరత్ గారికి ఇచ్చారు. ఆయన టైం కానీ లే. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత అతనికి ఆ సభ్యునికి ఇంకా ఎక్కువ టైం ఇస్తారు. మీరు అదే చూడండి కావాలంటే మీరు సార్ చెక్ చేయండి. మీరు ఫస్ట్ చెక్ చేయండి. చెక్ చేయండి సార్. చెక్ చేయండి. 2 minutes లో క్లోజ్ చేయండి. 2024 మహిళలు మరియు మైనర్ బాలికలపై జరిగిన సెక్సువల్ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోయాయి అధ్యక్ష. జూన్ 2024 ఆగస్టు 2025 మధ్య కోర్టులు మరియు పోలీసులు మహిళలు మరియు పిల్లలపై అత్యాచారాల హింస కేసుల్లో 300 పైగా కేసులు నమోదు, తీర్పులు వెలువడ్డాయి అధ్యక్ష. డోర్ డెలివరీ గురించి చెప్తున్నారు అధ్యక్ష. శ్రీకాళహస్తిలో కూటమి నాయకులు వారి డ్రైవర్ ని చంపేసి చెన్నైకి డెలివరీ చేశారు అధ్యక్ష. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? చెన్నైకి డెలివరీ చేశారు అధ్యక్ష. వాళ్ళ ఎమ్మెల్యే గారే చెప్తారు అధ్యక్ష. హెరిటేజ్ మీద ఉన్నటువంటి శ్రద్ధ గంజాయి నివారణ మీద పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. క్రికెట్ మీద ఉన్నటువంటి మోజు పేకాట కప్పుల మీద పెట్టాలని నేను అడుగుతున్నాను అధ్యక్ష. స్వయంగా ఎమ్మెల్యేలే మా మాజీ మంత్రుల మీద కిరాయి రౌడీల చేత పెట్రోల్ బాంబులు వేసి దాడులు చేస్తే కేసులు లేవు అధ్యక్ష. కానీ తిరిగి మా మంత్రుల మీదే కేసులు పెట్టి జైలుకు పంపించే అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష, రాజధాని సెంటర్ లో విజయవాడలో నది రోడ్డు మీద రౌడీ చీటలు చనిపోతే 2000 మంది రౌడీ చీటల గంజాయితో గల్చలు చేస్తే సమాజమే దేవాలయం, ప్రజలే దేవులని స్థాపించినటువంటి టీడీపీ పార్టీ. వీర్రాజు గారు ప్లీజ్ కూర్చోండి సార్. లేదు సార్, క్లోజ్ చేయమన్నప్పుడు క్లోజ్ చేయాలి. క్లోజింగ్ రాకుండా ఉంటే అలాగండి. ప్లీజ్ కూర్చోండి. వీర్రాజు గారు సార్ టైం చూసుకోండి. 10 minutes. వాళ్ళకేమో అరగంట ఇచ్చి ఏం అరగంట ఇవ్వలేదండి.